హైదరాబాద్‌లో కుమార్ అనే వ్యక్తి అయితే ఉండేవాడు. కుమార్ అనే వ్యక్తికి డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ జాబ్ అయితే రావట్లేదు. ఎన్ని ఇంటర్‌వ్యూస్‌కెళ్ళినా, ఎన్ని జాబ్స్ కోసం వెతికినా జాబ్స్ అయితే రావట్లేదు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ప్రెషర్ ఉంది. అలాగే ఫ్రెండ్స్ అందరికీ అయితే జాబ్స్ వస్తూనే ఉన్నారు. కానీ కుమార్ మాత్రం జాబ్ అయితే రాలేదు. ఇలాగే కొద్ది రోజులైతే జరిగిపోతూ ఉంటాయి. ఇలాగే సోషల్ మీడియాలో లైక్ యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రీల్స్ చూస్తూనే ఉంటారు కుమార్. డే మొత్తం ఇలాగే స్పెండ్ చేస్తూ ఉంటే టైమ్ పాస్ చేస్తూ ఉండేవారు. టైం మొత్తం ఇలాగే ఆహ్, గడిచిపోతూ ఉండేది. ఇలాగే కొద్ది రోజులైతే గడిచిపోయాయి. ఒకరోజు ఏమైందంటే ఇలా రీల్స్ చూస్తూ ఉంటే హౌ టు ఎర్న్ మనీ విత్ చాట్‌జీపీటీ అనేసి ఒక వీడియో అయితే చూసారు. ఆ వీడియోలో ఏముంది అంటే మనం చాట్‌జీపీటీ యూజ్ చేసేసి డబ్బులు ఎలా సంపాదించొచ్చు అనేసి ఆ వీడియో అయితే కంప్లీట్‌గా ఉంది. అందులో మొత్తం చూసిన తర్వాత కుమార్ ఏం అర్థమవుతుంది అంటే ఇలాంటి చాట్‌జీపీటీ అలాగే కొన్ని యాప్స్ ఉంటాయి కదా! దాని ద్వారా మనం స్కిల్స్ నేర్చుకొని మనకి కావాల్సినట్టు మనం అందులో నుండి కొన్ని కంటెంట్ తీసుకొని సో దాని ద్వారా ఎలా డబ్బు ఎర్న్ చేయాలి అనేసి తనకైతే కంప్లీట్‌గా అయితే అర్థమైతే చేసుకుంటూ ఉంటారు. అయితే తను కొద్ది రోజులు ఇలాగే దాని గురించి వర్కౌట్ చేస్తూ ఉంటారు. సో కొంత రో కొద్ది రోజులు ఇలాగే జరిగిపోతుంది. క్యాన్వాలో ఎడిటింగ్ ఇలా మొత్తం ఎడిటింగ్ ఎలా చేయాలి? చాట్‌జీపీటీ యూజ్ చేసేసి మనం ఎలా స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాలి? అండ్ ఇంకా వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి? 3 యానిమేటెడ్ వీడియోసు, నార్మల్ గ్రాఫిక్స్ ఎలా యూజ్ చేయాలి? ఇదంతా గూడా కొద్ది రోజులైతే నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకున్న తర్వాత తనకేం థాట్ ఒస్తుంది అంటే ఇదంతా నేర్చుకున్న తర్వాత నేను ఇదంతా అయితే నేర్చుకున్నాను. కానీ నేర్చుకున్న తర్వాత దీని ద్వారా నాకు యూజెస్ ఏంటి? ఇప్పుడు మనం ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నా గూడా, ఏం చదివినా గూడా అల్టిమేట్‌గా అయితే మన గోల్ అనేది డబ్బులు ఎర్న్ చేయడానికే. డబ్బులు అయితే సంపాదించడానికి మాత్రమే ఉంటుంది. సో, ఆహ్, ఇదంతా నేర్చుకున్న తర్వాత తనకైతే థాట్ ఒస్తుంది. ఇదంతా నేనైతే స్కిల్స్ నేర్చుకున్నాను. ఇప్పుడైతే అంతా అర్థమైంది. కాకపోతే ఇది నాకెలా యూజ్ అవుతుంది అనేసి తన మైండ్‌లో అయితే ఒక క్వెషన్ అయితే వస్తూ ఉంటుంది. ఆ క్వెషన్ తోటి తనకేంటిదంటే ఇప్పుడు బర్త్‌డే పార్టీస్, ఇంకా బేబీ షవర్ ఫంక్షన్, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఇలాంటి వాటికైతే ప్రీ షూట్స్ అయితే చాలా జరుగుతున్నాయి కదా! సో, తనకైతే తన మైండ్ అయితే అలా అయితే డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అదన్నీ నేర్చుకున్న తర్వాత ఇలా నేను వీడియో ఎడిటింగ్ అలా చేసేసి చాట్‌జీపీటీ యూజ్ చేసేసి నేను వీడియో ఎడిటింగ్ చేయడము, ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్‌కి ఏవి ఇలా క్రియేట్ చేయడము లైక్ మ్యూజిక్ యాడ్ చేసేసి గ్రాఫిక్స్ ఇదంతా యాడ్ చేసి చాలా అట్రాక్టివ్‌గా అయితే ప్రిపేర్ చేస్తూ ఉండేవారు. ప్రిపేర్ చేసింది చేసినట్టు మనం సోషల్ మీడియా ఉంది కదా! సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో అయితే పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలాగే కొద్ది రోజులైతే జరిగిపోయింది. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఆర్డర్స్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. సో, లైక్ ఏవి చూసామో మాకైతే ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే నచ్చింది. మాకు గూడా చేయండి అనేసి ఇలాంటియయితే ఆర్డర్స్ అయితే వాళ్ళకైతే తన కుమార్‌కైతే వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆర్డర్ తను 500కి తీసుకున్నారు. తర్వాత అలా గడిచిపోతూ గడిచిపోతూనే ఉంటుంది. ఇంకా తన స్కిల్‌ని డెవలప్ చేసుకుంటూనే ఉంటారు కుమారు. అలా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత తనకేమవుతుంది అంటే అన్‌ఎంప్లాయ్ నుండి 50,000 మంత్ వరకైతే తనైతే వితిన్ 1 ఇయర్‌లోనే తన జర్నీ అయితే అలా అయితే జరుగుతూ ఉంటుంది. మనం అంటే కుమార్‌కనే కాదు
ఒక ఏఐ టూల్స్ అయినా ఏదైనా గూడా సోషల్ మీడియాలో మనకి ఎంతైతే యూజ్‌ఫుల్ ఉందో అంతే హార్మ్‌ఫుల్ ఉంది. మనము అది ఎలా యూజ్ చేయాలి, ఏంటిది అనేసి తెలుసుకొని అయితే మనకి కావాల్సినట్టు మనం కన్వర్ట్ చేసుకొని మనమైతే దాని ద్వారా అయితే మనీ ఎర్న్ చేయడానికైతే ఉంటుంది. ఇప్పుడు మనం అందరం అదే చదువుతున్నాము. చాలామంది బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ చాలామంది ఇలాంటి పెద్ద పెద్ద చదువులు పీజీ, డిప్లొమా, డబుల్ పీజీ ఇలాంటి వాళ్ళకి గూడా ఎంప్లాయ్‌మెంట్ దొరకటం అంటే జాబ్ రావడం అనేది ఎన్ని స్కిల్స్ ఉన్నా ఏంటి ఏమున్నా గూడా ఇప్పుడున్న జాబ్ మార్కెట్‌లో అయితే చాలా కష్టమవుతూ ఉంటుంది. ఇదంతా ను ఈ ఈ ఈ ఈ మొత్తం క్రౌడ్ నుండి మనం స్టాండ్ ఔట్ అవ్వాలి అంటే మనకేంటిదంటే కొన్ని స్కిల్స్ అనేది వచ్చుండాలి. ఆ స్కిల్స్ వస్తే మనతో పాటు మనం వేరే వాళ్ళకి గూడా ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసే ఆపర్చునిటీస్ అయితే మనకైతే ఉంటూ ఉంటాయి. సో, ఇంకా ఈ ఈ ఇవి ఒక చాట్‌జీపీటీ అనేది కాదు. ఇంకా చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో అయితే మనమైతే యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇంకా ఫ్రీలాన్స్‌లో మనకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఇలా చాలా చాలా రకాలుగా అయితే మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా మనకి స్కిల్స్ ఉండాలి. చదువు అందరికి ఉంటుంది. చదువుతో పాటు మనం స్కిల్స్ ఉంటే మనం ఫర్దర్‌గా ర్యాంక్ చేయడానికైతే ఉంటుంది. ఒక 'కుమార్' స్టోరీ అనేది ఒక రియల్ ఎగ్జాంపుల్. ఇదొక రియల్ స్టోరీ అన్నట్టు. నిజంగా తను ఎలా స్ట్రగుల్ చేశారు. ఇంతింది చదివిన తర్వాత గూడా జాబ్ రాలేదు అని. తను గూడా అందరిలాగే చాలా బాధపడ్డారు. కాకపోతే బాధపడుతుంటూ ఉండలేదు. తనకున్న టాలెంట్‌ని తను ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటూ ఇప్పుడైతే తను 50,000 అయితే సంపాదిస్తున్నారు. ఇన్ ఫ్యూచర్‌లో ఇంకా కూడా సంపాదించాలి అని ఆహ్, అనుకుందాము. ఇంకా ఇలాంటి స్కిల్స్ అవి నేర్చుకుంటే తనకి అనే కాదు మనం గూడా రియల్ లైఫ్‌లో మనం గూడా ఎంతో చేయొచ్చు.